Control committee members. Busy one day. I will call you Not later. a single case. Every case till now, there are Hello? 10 Dalit students committed suicide. There is no punishment against the faculty, against the guilty. Why it is happening? The same faculty in 2001, they came onto the roads with placards and demanded to rusticate Dalit students. And why now 10 Dalit students committed suicide? Why there is no punishment for even one single faculty, those who are committing this guilty? So this is our agitation. We are even telling the administration and Vice Chancellor, who is very sole responsible for his Madari Venkatesh death, and he has to resign from his position and he has to go. That is our primary demand. So for this hunger strike, indefinite hunger strike, we are asking every community on this campus, please support us. Please support this solidarity committee, and we will fight till our death with this administration. Thank you very much. మిత్రులారా, మన క్యాంపస్లో ముఖ్యంగా 2008 నుండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఆత్మహత్యల పరంపర ఏదైతే ఉన్నదో దాన్ని ఇక మీదట కొనసాగింపకూడదు. అలాంటి ఆత్మహత్యలు జరగకూడదు. అలాంటి విద్యార్థులు, మన దళిత బహుజన వర్గానికి చెందినటువంటి విద్యార్థులు ఇక ఆత్మహత్యలు చేసుకోకూడదు. మాదారి వెంకటేష్ ఆత్మహత్య చివరిది కావాలి అని చెప్పేసి ఈరోజు రాజు వెంకటేష్ సాలిడారిటీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. మిత్రులారా, మాదారి వెంకటేష్ మరణించిన అనంతరం జరిగిన చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాలన్నింటికి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీని నియమించి ఆ కమిటీకి ఈ మరణాంతరం ఈ మాదారి వెంకటేష్ హత్య యత్నంలో జరిగినటువంటి పరిణామాలను బయటికి తీయాలని, నిజాలు బయటికి తీయాలని చెప్పేసి ఒక విచారణ కమిటీ వేసింది. ప్రొఫెసర్ కృష్ణ కమిటీ ఆధ్వర్యంలో ఆ విచారణ కమిటీ పూర్తి చేసి మొన్న సోమవారం నాడు ప్రకటించింది. ఆ రిపోర్టులో బాజాప్తుగా సెంటర్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీని, కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీని, తర్వాత తన విన్నపాలు పట్టించుకున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ను బాధ్యులుగా చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని కరాఖండిగా ఆ రిపోర్టులో చెప్పడం జరిగింది. అయితే ఈ నెల నవంబర్ 25న ప్రొఫెసర్ రామకృష్ణ రామస్వామి గారిని మేము కలిసి మరి వెంకటేష్ మరణంలో యూనివర్సిటీ యంత్రాంగం కూడా బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. అప్పుడు ప్రొఫెసర్ రామకృష్ణ రామస్వామి గారు ప్రొఫెసర్ కృష్ణ కమిటీ ఏ విధంగా చెబుతుందో, ఆ రిపోర్ట్ ఏ విధంగా ఇస్తుందో ఆ రిపోర్టుకు మేము కట్టుబడి ఉంటాం అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే రిపోర్టు సబ్మిట్ చేసిన తర్వాత మేము ఈ సాలిడారిటీ కమిటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ రామకృష్ణ రామస్వామిని కలిసిన తర్వాత మరి ఆ రోజు చెప్పినటువంటి నీ బాధ్యతలు ఏవైతున్నాయో, నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. అయితే వాటిని ఆ డిమాండ్లలో ముఖ్యంగా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఉంది కాబట్టి ప్రొఫెసర్ రామకృష్ణ రామస్వామి, ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, షుడ్ రిజైన్ ఫర్ హిస్ పోస్ట్ అని మేము ప్రధాన డిమాండ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి విద్యార్థిని వేధించినటువంటి ప్రొఫెసర్లు ఎవరైతున్నారో, విద్యార్థిని వెంకటేష్ ని గైడ్ గా తీసుకోకుండా తనను మానసికంగా ఆందోళనకు గురి చేసినటువంటి ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా మరి వీళ్ళ మీద, ఈ ప్రొఫెసర్ల మీద యూనివర్సిటీయే అట్రాసిటీ కేసు ఫైల్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. అయినా కూడా ఈ డిమాండ్లకు వేటిని కూడా ఒప్పుకోకుండా రామకృష్ణ రామస్వామి తన చేతులు దులుపుకొని మరి పక్కదారులు పట్టుతున్నటువంటి సమయంలో మరి సాలిడారిటీ కమిటీ తీవ్రంగా స్పందించి, ఇట్లయితే కుదరదు, ఈ హక్కులు సాధించుకోవాలి, మన హామీలు నెరవేర్చుకోవాలి, మాదారి వెంకటేష్
మరణమే చివరిది కావాలని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా ఈరోజు ఆమరణ నిరాదీక్ష చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్లు ఏంటి అంటే, మరి మాదారి వెంకటేష్ చనిపోయినటువంటి కారణములో కారకులైనటువంటి ప్రొఫెసర్ రామకృష్ణ రామస్వామి ఎవరైతే ఉన్నారో, ఈజ్ ద వైస్ ఛాన్సలర్, మరి తన అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్గా ఈరోజు తను రాజీనామా చేయాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వెంకటేష్ని మానసికంగా ఇబ్బందికి గురి చేసినటువంటి ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్గా యూనివర్సిటీ యంత్రాంగం సస్పెండ్ చేయాలనేటువంటిది సెకండ్ డిమాండ్. అదేవిధంగా మరి ఈ మాదారి వెంకటేష్ పుల్యాల రాజు కుటుంబంలో వాళ్ళ కుటుంబం నుంచి ఒకరికి ఈ యూనివర్సిటీలో ఉద్యోగం కల్పించాలన్నటువంటిది మూడవ డిమాండ్. అదేవిధంగా మరి ఈ మరణంలో చోటు చేసుకున్నటువంటి అనేక పరిణామాలను నిజాలను బయటికి తీయాలని మేము డిమాండ్ చేస్తూ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలని చెప్పేసి మేము ఇమ్మీడియట్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నిటికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చోటు చేసుకున్నటువంటి ఈ మరణాలు ఏవైతున్నాయో వాటన్నింటినీ బయట తీసే బాధ్యత మా మీద ఉంది, ప్రజా సంఘాల మీద ఉంది. కాబట్టి ప్రజా సంఘాలు కూడా స్పందించి మా ఆమరణ నిరాహార దీక్షకు మీరు కూడా మద్దతు తెలిపి ఈ ఇష్యూని జాతీయ స్థాయిలో తీసుకుపోయే విధంగా మీరు అందరూ ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. Friends, I was surprised to know the career of Madari Venkatesh. From his 10th standard, he's an outstanding student. He's almost like 98%, 95%. Such a brilliant student has been harassed so much and is left with no other way rather than a suicide. Whenever we approach VC, when there is a suicide on campus, the administration tried the level best to escape, showing the reason that they have some personal reasons in the family or some love failures and such excuses. But when the fact-finding committee gave a probe into the issue of Madari Venkatesh, it's clearly mentioned that it's the failure of administration, and the reason for such suicides are none other than the administration and the faculty. Why it's happening continuously and why there is no rigorous action when something happened earlier, and many reports have come and they have shown that the administration itself is guilty, like they found them as guilty. Recently, we came to know that when the fact-finding committee said that the administration is responsible for suicides, we came to know that the VC has announced some ex gratia. Ex gratia is not only the solution. What action you have taken against this faculty? What action you have taken against this administration? Nothing has been done. So, this is the stage where we request all the student and non-teaching and teaching community to come together to stop such incidents to happen again and again in this campus. Thank you. Dear friends, I have been observing the different forms of discrimination in this campus on marginalized sections. At the same time, we have seen many deaths of Dalits and other people in this campus, but University did not take any action against to the people who played main role in the deaths. So today we have been sitting here for the hunger strike. It is an indefinite hunger strike till we get the justice for the death of Venkateshwarlu. At the same time, the justice to the family of Venkatesh. Thank you. Dear friends, on behalf of the Solidarity Committee, I request anybody, if anybody want to sit with us,
to support our cause. If anybody from girls or boys, whoever, for today, anybody support for the hunger strike can come and join with us. So friends, with this you might have understood the background with which all these four students have come onto one platform and have started this hunger strike. Like, if we have to go into the facts of the case, see, every student have to question because every student's right is being foregone in this university. Madari Venkatesh, when he was admitted into this university in 2011 to 12, for which the prospectus of 2011 to 12 has notified 7 seats into the department of ACREM, into the center of ACREM. And out of those 7 seats which have been notified in the prospectus, only 2 students have got admission. Only 2 students were admitted, among which one was Madari Venkatesh. Now some non-teaching faculty. Now, among which only one was there from the specialization of chemistry. In the 7 seats which have been allotted in ACREM, 5 were demarcated for chemistry specialization. Now, when we went and asked in the department in the post-death of Madari Venkatesh, the department director says, we don't have faculty in chemistry. The Vice Chancellor says the center doesn't have faculty in chemistry. If you don't have faculty in chemistry, why should you announce the demarcation of 5 specialized seats in that department? Now that's the first question which we asked. And secondly, their claim of non-availability of faculty is not true, because there was a professor, Sushanta Mohapatra, who was a permanent faculty in the center, and there were six associated faculties from the School of Chemistry who are associated with the Center of ACREM. Now, with these facts being in place, it is understood that it is a clear-cut case of discrimination, because their parents also were telling that Madari Venkatesh has approached almost all faculties. About 6 of the faculties he has approached. Everyone has denied just because he comes from the category of, he comes from the scheduled caste background. That is a clear-cut case of discrimination. And also in the month, and he was, because none of the faculties have taken him, Professor Tiwari, who was a director, has taken him as the, he acted as the supervisor only to sign. Now, Venkatesh only had to assist his work. He doesn't have any supervision. He used to just get some assistance from one PDF scholar in the same center. And when in the month of April, when the student, Professor Tiwari has retired, Venkatesh has made repeated requests to many of the faculties to act as a guide for him. But none of the faculty seems to have accepted him. And he also has requisition to the director, who was at that point of time, our Vice Chancellor Professor Ramakrishna Ramaswamy was the director of the center. He has even written a letter stating, this is a copy of letter in which he has written, I was allotted to Professor S.P. Tiwari as supervisor for my PhD course, and he was the only member of DRC. As now Professor Tiwari was retired and no other supervisor allotted to me still now. When the student has made such a kind of claim in the letter which is being written to the Vice Chancellor, why can't he act? What is the motive behind him not acting on this letter? So this becomes a clear-cut case of discrimination. I'd like to request Bhargu from Tribal Students Forum to come and speak a few words on this. Hey, Logan. Rara.
అది ఆ సౌండ్ కూడా తమ్ముడు అది ఎట్లా గత వారం రోజుల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాదారి వెంకటేష్ అనే పిహెచ్డి విద్యార్థి మరణాంతరం చోటు చేసుకున్నటువంటి సంఘటనలన్నింటినీ కూడా వెలికి తీయాలని చెప్పేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒక కమిటీని ప్రపోజ్ చేయడం జరిగింది. ప్రొఫెసర్ కృష్ణ ఆధ్వర్యంలో ఆ కమిటీ ముందుండి ఈ మాదారి వెంకటేష్ మరణంలో చోటు చేసుకున్నటువంటి అనేక విషయాలను ఫ్యాక్ట్ ఫైండింగ్గా బయటికి తీసుకురావడం జరిగింది. అయితే ఆ రిపోర్ట్లో బాజాప్తుగా ఈ యూనివర్సిటీలో లేకపోతే అక్రమ్ సెంటర్లో ఉన్నటువంటి ప్రొఫెసర్లే ప్రధాన కారణమని చెప్పడం జరిగింది. అదేవిధంగా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఈ విద్యార్థి వెంకటేష్ అనే విద్యార్థి గైడ్ కోసం కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఆయా ప్రొఫెసర్లు తిరస్కరించడం ద్వారానే వెంకటేష్ మనోవేదనకు గురైనని కమిటీ రిపోర్ట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా వెంకటేష్ తనకు గైడ్ లేడని చెప్పేసి అనేక సార్లు అటు యాంత్రాంగాన్ని లేకపోతే ఆ సెంటర్ డైరెక్టర్ని తను లెటర్ ద్వారా విన్నవించుకోవడం జరిగింది. అయినా కూడా ఆ లెటర్కు ఎలాంటి స్పందన లేకపోవడం ద్వారా ఈరోజు మాదారి వెంకటేష్ మరణం జరిగింది. అయితే ఈ రిపోర్టు బయటికి వచ్చిన పిమ్మట అందులో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి వైస్ ఛాన్సలర్ గారే ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ఆ రిపోర్ట్ ఇచ్చి 5-6 రోజులు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి బాధ్యులుగా ఉన్నటువంటి ప్రొఫెసర్ల మీద చర్యలు తీసుకోకుండా అదేవిధంగా ఈ మరణానికి కారకులైన అనేక ఇష్యూల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయకపోవడం ద్వారానే ఈరోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాయని చెప్పేసి మేము వెంకటేష్ రాజు సాలిడారిటీ కమిటీ ఆధ్వర్యంలో అనేక సార్లు వైస్ ఛాన్సలర్ గారిని కలవడం జరిగింది. అయినా కూడా అక్కడ నుండి ఎలాంటి స్పందన లేదు. అందుకు మేము ఈరోజు మరి పులియాల రాజు వెంకటేష్ సాలిడారిటీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆమరణ నిరాదీక్షకు కూర్చోవడం జరిగింది. మా ప్రధాన డిమాండ్ ఏంటి అంటే ఈ వైస్ ఛాన్సలర్ గారు ఈ మరణానికి పూర్తిగా బాధ్యత వహిస్తూ వెంటనే తన వీసీ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 2.5 సంవత్సరాల నుండి సెమిస్టర్కు ఒక విద్యార్థి అమరుడైతా ఉన్నాడు, ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు. అయినా కూడా ఈ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. అంటే విద్యార్థులు మరణిస్తున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ మరణాలు ఎలా అవ్వాలని కూడా యంత్రాంగానికి ఇప్పటి వరకు కూడా ఒక బాధ్యతారహితమైనటువంటి వ్యవస్థలో నడుస్తున్నది. కాబట్టి దాన్ని నిరసిస్తూ ఈరోజు వైస్ ఛాన్సలర్ గారిని రిజిగ్నేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి వెంకటేష్ మరణానికి కారకులైనటువంటి ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వారిని ఆ ప్రొఫెసర్ బాధ్యత నుండి తప్పించాలి, వారికి సరైన శిక్ష విధించాలని చెప్పేసి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ పులియాల రాజు మాదారి వెంకటేష్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి యూనివర్సిటీలో ఒక ఉద్యోగం కల్పించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ మాదారి వెంకటేష్ మరణానికి చోటు చేసుకున్నటువంటి అనేక కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలన్నింటినీ కూడా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి న్యాయపరమైనటువంటి విషయాలను బయటికి తీసి ఆ బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతాం. రాజు వెంకటేష్ సాలిడారిటీ కమిటీ తరఫున ఈరోజు మేము ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వెంకటేష్ అతను జులైలో లెటర్ రాసుకుంటే అబ్బాయికి గైడ్ అలాట్ చేయమని నాకు డిఆర్సీ మెంబర్స్ని అలాట్ చేయండి లెటర్ రాసుకుంటే ఆ లెటర్కి కూడా ఎటువంటి స్పందన లేకుండా ఈ ఇన్ఛార్జి డైరెక్టర్గా ఉన్నటువంటి మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మొట్టమొదటగా రిజైన్ చేసి యూనివర్సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ ఒక్క వెంకటేష్ సూసైడే కాదు, ఇదే క్యాంపస్లో 10 మంది దళిత విద్యార్థులు సూసైడ్ చేసుకుని చనిపోతే మత్తు నిద్ర వీడిని అడ్మినిస్ట్రేషను ఇంకా ఎటువంటి చలనం లేని పరిస్థితుల్లో ఎంతోమంది దళిత విద్యార్థుల్ని ఆత్మహత్య చేసుకునే దాని వాతావరణం ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు. ఇదే యూనివర్సిటీ దళిత విద్యార్థుల్ని 10 మంది దళిత విద్యార్థుల్ని ఒక్క రోజులో 10 మంది దళిత విద్యార్థుల్ని రస్టికేషన్ చేసింది.
10 మంది దళిత విద్యార్థులు ఇదే క్యాంపస్లో సూసైడ్ చేసుకొని చనిపోతే ఎటువంటి చర్య తీసుకోలేదు. దానికి కారకులైనటువంటి ప్రొఫెసర్ల మీద కానీ, దానికి కారకులైనటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మీద కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇటువంటి చర్యని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ సాలిడారిటీ కమిటీ తరఫున మేము న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి మేము కదలము. ఈవెన్ మేము చనిపోయే వరకు కూడా ఇదే మా పోరాటం కొనసాగిస్తామని తెలియజేసుకుంటాము. ప్రశాంత్ మీద ప్రశాంత్ అయిపోయింది ఇంకా దుర్గా మాట్లాడతాను వాళ్ళ గురించి మాట్లాడచ్చు. దుర్గారావు దుర్గారావు సేవైందిగా అదే సేవైందిగా. Now I like to request Durgarao Banavatu, convener Tribal Students Forum, to address the gathering. सभी के सामने दोस्तों, सभी के सामने यहाँ मैं कुछ बातें रखना चाहता हूँ, क्योंकि एक रिजर्वेशन के बच्चे यूनिवर्सिटी आ रहे हैं तो कितना स्ट्रगल, क्योंकि यहाँ एक नंबर 1 यूनिवर्सिटी है, यहाँ सीट पाना है तो बहुत सारे स्ट्रगल करके अब यहाँ आना ही पड़ेगा, क्योंकि हम तेलुगु मीडियम से पढ़ते हैं, गरीबी की वजह से बहुत सारे लोग यहाँ तक नहीं पहुँच पाते। जो भी 1-2 पहुँच रहे हैं वो आत्महत्या क्यों कर ले रहे हैं, क्योंकि इसके पीछे बहुत सारे रीजन है, फैक्ट भी है छिपे हुए, और जो बाहर नहीं दिखा रहे इनडायरेक्टली हत्या को और प्रेरित कर रहे हैं, क्योंकि जाति को लेकर, क्योंकि और बहुत सारे फैकल्टी बोल रहे हैं कि क्योंकि अभी हमारे एक रिसर्च स्कॉलर बोल रहे हैं, कोई एक पंडित है बोल रहे हैं प्रोफेसर के, एक रिजर्वेशन बच्चे आप ही पीएचडी कर लें तो हमारे हालत क्या होगा भविष्य में, क्योंकि यहाँ इस डेटा से हम पहचान सकते हैं। जब हम प्राचीन काल में जब मृतक में देखेंगे तो द्रोणाचार्य परंपरा को अपना रहा है, दुष्ट लोग बहुत है, वर्तमान में बहुत है, इन लोगों को दंड मिलना चाहिए। क्यों इस तरह सता रहे हैं? बहुत सारे हम वेंकटेश्वर देखिए, बहुत सारे आधार हैं, बीसी लेटर में देखिए, हर जगह 1 साल से उसको सता हट हुआ, हर जगह से हट हुआ है, क्योंकि गाइड को लेने के बाद, क्योंकि गाइड रिटर्न होने के बाद बाकी लोगों को गाइड से उन लोगों को कांटेक्ट करवाया, क्योंकि अपना भाई वेंकटेश्वर वो दिखा नहीं दिया, नजर नहीं आया, क्या है इसके पीछे रीजन क्या है, क्योंकि वो सह नहीं पाता। एक दलित है, पिछड़ा वर्ग के बच्चा आके एक पद पर बैठना वो सह नहीं पाते, उन लोगों को जलन होती है, क्योंकि भाई क्योंकि हमें इस मुद्दे को लेकर हमको सोचना चाहिए, क्योंकि ये कुटिल नीति राजनीति को हमको पहचानना चाहिए। कम से कम इस मुद्दे को लेकर सब इन्वॉल्व होकर बात करना चाहिए, चेतना से आगे बढ़ना चाहिए, क्योंकि क्या हो रहा है, क्यों दबा रहे हैं, क्यों हम नष्ट कर रहे हैं। तेलुगु में कहावत है, मन वेला तो मन कल पड़ा, इनडायरेक्टली हमारे ओर से आत्महत्या तो प्रेरित कर रहा है, इस तरह दबाव डाल रहा है, क्योंकि इस तरह तो ये सब टूटना चाहिए। इन लोगों को पूरा इस तरह का ब्राह्मण व्यवस्था को समाप्त करना चाहिए। मैं अंत में ये कहना चाहूंगी कि जिस तरह भी इतने हत्या हो रहा है ये सब अभी से रोकना चाहिए, और हमारे पैनल ओर से मैं ये डिमांड करना चाहूँ कि जो है मैनेजमेंट सबसे पहले वीसी को रिजाइन करना चाहिए, इससे इस समस्या जो जुड़े हुए फैकल्टी को तुरंत सस्पेंड करना चाहिए, यही है। क्योंकि इसमें स्टाफ इवन मैं ये कहूंगा कि ये बात यहाँ करना नहीं करना चाहिए, मैं ये नहीं कह पाऊंगा। राजनीति जो नेतृत्व करने वाले लोग भी इन्वॉल्व होना चाहिए, क्योंकि ये बच्चा किस नियोजक से है, कौन से डिवीजन से है, कोई अभी लोग इन तक ये समाचार नहीं पहुंचे, वो परिवार इतना दुख झेल रहे होंगे, इतना आंसू बहा रहे हैं। कोई है एक धनवान बच्चे ने तो एक धनपति को किसी को बुखार है या खांसी है तो बहुत सारे स्टेटमेंट देते हैं। इतना बड़ा इशू यहाँ हो रहा है हैदराबाद विश्वविद्यालय में, कोई स्टेटमेंट नहीं दे रहे, क्या है इसके पीछे रीजन क्या है? क्योंकि यूनिवर्सिटी में बहुत सारे इलाकों से जो बच्चे आए हैं, यहाँ कोई वोट का एजेंडा नहीं है,
क्या है, ये सब सोचना चाहिए। अभी कोई है सो रहे तो जग के इसमें इन्वॉल्व हो गए, इस इशू को नेशनल तक पहुंचा के इस सब के जो जुड़े हुए लोगों को सजा जरूर मिलना चाहिए। बस मैं यही कहूंगा, धन्यवाद। इसको begins Dr. Dickens. Good afternoon, dear friends. As a lot of speakers have already spoken already about the importance of this agitation, this hunger strike at this moment. This is a very sad day. December 6th is loaded with a lot of historical mishappenings. As we all know, December 6th is the death day of Dr. B.R. Ambedkar, as well as it was also another black day for this to India's history as well. You know, this was the day when Babri Masjid was demolished. And on this day, I would like to extend my support to our four friends who started an indefinite hunger strike against the administration, especially against the Vice Chancellor, demanding his resignation, taking institutional as well as moral responsibility for his complete negligence as well as proven guilt to the marginalized sections who are coming into the university now. Now, as part of the committee which was doing our rounds, you know, looking into the matters of what has happened with the last two cases, Raju, Pullela Raju and Madari Venkatesh, it has been proven that the committees that were formed and the recommendations that were given to the administration were not even circulated. In fact, not even released immediately after the committee had put forward their word to the administration. This is a very systematic suppression of information. People have to file an RTI, Right to Information Act, to retrieve the Pullela Raju's committee report. Pullela Raju's committee had very radical claims and also facts given, written during the month of April. It was not even released to the public. Secondly, when this Madari Venkatesh's case happened, when he committed suicide, it was a clear-cut, systematic untouchability practiced by the administration. The administration, during our talks, did not accept that there was discrimination practiced by the administration, especially professors who are practicing against reserved category students. It seemed that the present committee also was not trying to name names. They were under pressure. The present Professor Krishna committee, which was again constituted to look into this issue, did not name names. They were under pressure from the administration. There was this complete pressure under the administration from especially if you have to name names, from the VC to a certain extent. They were telling it was an administrative failure, there was a systemic failure, there was a discrimination practice against students. They were not willing to name names. Now, when we have a judicial language in our front, in our face, when you have legal language to claim to say that this is discrimination, which was not used, we were not allowed. It was clear-cut case of discrimination as well as not taking, as well as clear-cut proven inaction by the administration. Due to this, we need three demands, and the demands have to be solidified. First, again and again, we have to say that the VC should resign because of his institutional responsibility of not implementing equity, promotion of equity in education, equity of non-discrimination, and promoting discrimination in the matters of academia. So with you all, I extend my support with our friends and wish them, along with them, wish them all the best. Prashant, అయిపోయింది.
వాళ్ళు రమ్మనిలే, వాళ్ళు రమ్మని మనం చెప్పండి, కూర్చున్నారు చెప్పడం ఎంత మార్కర్ ఏది మార్కర్ చిన్న అన్న చిన్న మార్కర్ బ్లాక్ తీసుకో బ్లాక్ ఇది అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు అక్కడ కూర్చున్నారు కదా, కొద్దిసేపు కూర్చొని ఒక గంట సేపు కూర్చొని ఇప్పుడే కాదు ఒక గంట సేపు కూర్చొని వాళ్ళు చాలా ఇప్పటి నుంచే జనాలు ఎవ్వరు గమ్మతున్నావు. నేను ఇక్కడ పెట్టమని చెప్తున్నాను. మనోడు మధ్యలో విజయ్ మీరేం చెప్తారంటే ఓన్లీ చెప్పండి, మీరు వచ్చి సాల్డాటి చెప్పండి సార్ అని మీరు చెప్పండి వాళ్ళకి కూర్చున్నారు. Now Uday Banu will speak out on this issue of Raju and Venkatesh suicides. Hey, English and Telugu mixed. Hindi also, everything. Kucho. Try to speak in Telugu only. Okay, good afternoon friends. I am consciously trying to speak in Telugu, that's why I speak in Telugu. మిత్రులారా, చాలా మంది మాట్లాడారు, చాలా మంది ఒక విషయం మాట్లాడతారేమో అని నేను అప్పుడు చదువు చూస్తూ ఉన్నా. Few of our friends spoken so many things. For a long time I am waiting for one thing, but nobody discussed that thing here. That is particular to in general to particular reasons. I am not going to discuss about the Pujara Raju's death and Venkatesh's death. I will try to speak in general reasons. How we are thinking about the suicides. How we are thinking about the suicides. How we are defining the suicides. In our camp, we have some problems. We are misunderstanding the suicides. We are wrongly interpreting the suicides. మిత్రులారా, మన అందరం సూసైడ్స్ ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం, తప్పుగా మాట్లాడుతున్నాం, తప్పుగా రాస్తున్నాం కూడా. ప్రపంచంలో సూసైడ్ ఎక్కడైనా ఉంటుందా అసలు? Is there any suicide in the world? Myself, I believe that there is no suicide in the world. Every suicide is a murder. It is in the part of a conspiracy. There is no suicide in the world. ఇక్కడ కూడా in this university also, in a clear-cut conspiracy, they are doing all these murders. They don't want to allow the Dalit students in the higher education institutions. They don't like to allow them here. When we went to VC with the fact-finding committee, that time VC is telling one thing. People having some individual problem, that is why they are committing suicides. Why you are blaming us? In our hostels also, we have our friends talking that in the same way. Why you are blaming the administration? If somebody having love problem, somebody having some other family problem, that is why they are committing the suicide. These kind of things, right? They have a weak way of thinking. That's why they commit suicide. They are not stuck. These kind of all things they are roaming in the campus actually. But all these things are not reasons. ఇవి కారణాలు కావు. యూనివర్సిటీలో జరుగుతున్న ఆత్మహత్యలకు లేదా ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు టుడే ఈస్ బాబ్రీ మసీద్ డిమాలిష్ డే. For the Babri Masjid demolished and these suicides are same reason is there. Same reason. If we think dialectically, we can see those reasons are not separate.
those were same. Those were Hindutva. The main enemy is for India is the Hindutva. For the Babri Masjid demolished, Hindutva has worked there. For these deaths also, Hindutva is there. So we have to define that there is no suicide in the world, there is no suicide in the India, there is no suicide in the campus. Every suicide is a murder, every suicide is a conspiracy which is doing by the administration side. Before, when Pulyara Raju committed suicide, that time I asked to VC one thing. Why you are not conducting sensitization camps from the university side? I asked him so many times, I gave so many representations to him, but he didn't react for those requisitions. Why? Because they want suicides, they want murders. They want murders. One more thing also I am requesting to Raju and Venkatesh Solidarity Committee, just you mentioned the resignation of Vice Chancellor. Please, my dear friends, please observe one thing is going on in the campus. Whenever VC is coming out, he won't come without Pro VC. Pro VC, Haribabu is there. He is always trying to provocate the students and VC. Without Pro VC, VC never comes out. My dear friends, please mention the Pro VC name also. He is also provocating the students. He is also provocating the VC to behave like this, behave like in this way. My dear friends, my requisition is that just before so many friends are here, but they left from here. It indicates that how much we are serious in the activism, how much we are thinking for these kind of things. I think after some time, these people also will leave. Only I have been watching this campus for 6 years. All strikes will remains for few people only. That is the main reason. We should not behave in this way. Consciously, we have to fight. Consistently, we have to fight with the administration. They are telling that some individual problems, right? I would like to tell you one thing. I am not fluent in English. That is the problem to explain all these things. We can't identify the caste liquidity. How caste roles in the practice. That is why they are escaping clearly. In the Venkatesh case also, simply they are telling that we are not the accused. Why you are blaming us? We didn't tell anything to him. We are not responsible for him. When I am posing some questions to VC, that time he is telling that I am answerable to you. See, we should clearly observe the liquidity of the caste. We cannot see the liquidity of caste. We cannot define the liquidity of caste. We can experience the liquidity of caste. Because of liquidity, everybody is escaping from the scene. So, my dear friends, beware of this Hindutva university. And one more thing also we have to do, that is, ourselves we have to conduct some kind of sensitization camps from our side. Why all the Dalit students are from Dalit community only trying to commit suicide? Because of our background, because of our socio-economical background. So we have to, from our side, when we are telling to the administration, before telling to them, we have to conduct from our side, we have to conduct some kind of sensitization camps from our all Dalit organizations, from our side. Thank you very much to one and all. How to stop that? How to stop? They asked me to speak in English, man. That is why. I only asked. How to stop? How to stop? Please. I would like to